నమస్కారం గురుగారు. గురుగారు మనం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఒకవేళ అడ్డమొచ్చిందనుకోండి, ఎంత భయమేస్తదో ఇంక చాలా భయపడిపోతాము. నామస్మరణ చేస్తా ఉంటాం దేవుళ్ళది. భయపడతా ఉంటాం గదా! ఏమవుతదో ఏంటి అని చెప్పేసి. ఇంటికి వెళ్లి కూర్చొని కాస్త వాటర్ తాగేసి మళ్ళీ బయలుదేరుతా ఉంటాం. ఇది మూఢనమ్మకమా? లేకపోతే నిజంగా ఇప్పుడు కూడా పాటించాలా? అది మూఢనమ్మకం అనేవాళ్ళే. ఇంగ్లీష్ దేశాల్లో నల్లపిల్లంటే చాలా మంచిదంటున్నారండి. ఆ! యూట్యూబ్‌లో చూపిస్తున్నారు ఇలాంటి వాక్యాలు. హ్మ్. అంటే ఇతర దేశాల్లో ఉంటే నమ్ముతారు మీరు. అదే మన దగ్గరుంటే మూఢనమ్మకమా? హ్మ్. అన్యాయం గదా ఇది. హ్మ్. పిల్లి ఎందుకు శకునం ఉండకూడదు? హ్మ్. అదేమిటండి పిల్లి పాపం మన ఇంట్లో తిరుగుతోంది. మనకి రక్షణ కలిగిస్తుంది. ఎలాగా? ఎలకలు తింటోంది గదా! ఎలకలు తింటూ ఉంది గనకనే అది అశుభము. ఓకే. ఆ! పిల్లి పేరేమిటో తెలుసా అమ్మా? హుహు. మార్జాలము. హుహు. అంటే మృజతి. హ్మ్. నేను ప్రతిదాన్ని ఆధారంతో చూపిస్తే గనక హ్మ్. సంస్కృతం చెప్పాల్సొస్తోంది. హ్మ్. మృజతి మార్జయతి. హ్మ్. ఇంటిని పాడు చేసే ఎలకలని తిని, హ్మ్. ఇంటిని శుభ్రముగా అట్టే పెట్టి, నువ్వేదో ఇచ్చే పంచభక్ష పరమాన్నాలు అడగకుండా పాలు, పెరుగే తీసుకుంటోంది. నువ్వు తిన్నగా పెట్టవు గనక దొంగతనంగా వచ్చి తీసుకుంటుంది. హ్మ్. అది పిల్లి. మరి అది శకునం అయితే మంచి కదండీ! కాదు. కారణాలు చెప్తా. మూషికాన్ని తింటోంది గనక దానికి పాపం అంటుకుంటోంది. ఇల్లు శుభ్రం చేస్తోంది నిజమే. ఆ మూషికం సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది యజుర్వేదంలో కథ. హ్మ్. ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చిందిట. హ్మ్. అగ్ని దేవేభ్యో నిలాయత్ ఆకూరూపం కృత్వా. అగ్నిదేవుడు కొరియర్ సర్వీసు. హ్మ్. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడు హ్మ్. హవిస్సులిస్తాడు, వేరేవాడు కాదు. ఓసారి అన్నాడు, నేను ఇస్తుంటే హవిస్సులు వాళ్ళు తింటున్నారు, నాకు ఒక్కడైనా అగ్నయే స్వాహ అని వేస్తున్నాడా? వీటెలా చెయ్యి ఏదో డ్యూటీ అదిను అని చెప్పి ఎలక రూపాన్ని ధరించి ఆ! నేలని దొల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాట. ఆహా! అప్పుడు ఋషులంతా వెళ్ళి నీ కాల్ముక్త వాంఛనం వచ్చే బయటికి అన్నారు. వచ్చాడు. ఏం చేయాలి? ఇక్కడి నుంచి మీ యజ్ఞం చేసేటప్పుడు నాకు ముందుగా దండం పెట్టండి. అప్పటికింకా వినాయకుడు పుట్టలేదు. ఓకే. ఆ! నీకెలా దండం పెడతామయ్యా? పుండరీకాక్ష 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 అంటున్నావు. విష్ణుమూర్తి నాకు సంబంధం లేదు. నా ఎలక కన్నంలో మట్టితోటి నీవు యాగవేదిక నిర్మించండి. నాకు పూజ చేసినట్టే హ్మ్. అన్నారు. అందుకనే వినాయకుడు తరువాత మూషికాన్ని వాహనం చేసుకున్నాడు. ఇది కదా హ్మ్. శివపురాణంలో ఉంది. హ్మ్. ఈ మూషికం దేనికి సంకేతము? అగ్నికి సంకేతము. అలాంటి అగ్నిదేవుణ్ణి చంపి తింటోంది అది. ఓహ్! దాని పొట్ట నిండా అగ్ని ఉన్నాడయ్యా. మనము ఎవరినైతే రోజు దండాలు పెట్టుకుంటామో అగ్నిని చంపిందది. హ్మ్. అది అశుభం. తీహార్ జైల్లో ఉరి తీసేవాడు మనకి ఎదురొచ్చాడు అనుకోండి, అపశకునం అంటాం మనం వాడిని పట్టుకుని. అంతే కదా! హ్మ్. అలాగా. అది మొదటి కారణం. రెండో కారణం ఏమిటంటే, ఇది కూడా ఉంది రెండో కారణం. ఏమిటి? అహల్యని మోహించిన ఇంద్రుడు వేషం మార్చుకొచ్చి, ఆ గౌతముడి వేషం వేసుకొచ్చేసి, హ్మ్. సరే కథ జరిగిందా? జరగలేదా? ఎలా జరిగింది? అంతా పక్కనట్టే పెట్టండి. ద్వాపరయుగం గడిచేదాకా కూడా భార్యాభర్తలు ఆడ, మగ స్పర్శ లేకుండానే సంతానాలు కనేవారు. హ్మ్. స్పర్శ ఉండేది కాదు. అది ఆ రోజుల్లో సంఘటన. వచ్చేసరికి ఈ లోపల గౌతముడొచ్చాడు. హ్మ్. గౌతముడొచ్చేసరికి ఇంద్రుడు భయపడిపోయి పారిపోదాం అనుకున్నాడు. కుదరలేదు. ఎటు కాని టైం అది. ఎటు కాని టైంలో కూడా తిరిగే జంతువేది మన ఇంట్లో? హ్మ్. పిల్లి. హ్మ్. అందుకని ఇంద్రుడు మార్జాల రూపాన్ని ధరించి గుమ్మంలో నిలబడ్డాడట. వణుకుతున్నాడు.
గౌతముడు చూచాడు, దుర్మార్గుడా, నన్ను మోసం చేసావా? పిల్లి ఒంటి మీద మచ్చలు ఉంటాయి చూసారా, ఏ డిజైను? ఆడవాళ్ళతో నేను మాట్లాడకూడదు, ఆ డిజైన్ ఏమిటన్నది. పిల్లి అవి మచ్చలు. వెంటనే గౌతముడు శాపం పెట్టాడు, ఏదైతే నీవు మోహపడి ఏ దేనికైతే వచ్చావో అలాంటి రూపము నీ ఒంటి నిండా వచ్చుదాకా. ఇది ఎక్కడ గొడవ అండి? అంటే పురుషుల్ని మోహింపజేసేలాంటి లక్షణం ఉన్న ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తు ఒంటి మీద వచ్చింది ఇంద్రుడికి. వెళ్ళాడు కుయ్యో ముర్రో. బృహస్పతి గారి యజ్ఞం చేయించి ఆ మచ్చలని కళ్ళ కింద మార్చాడు. అందుకని 1000 కన్నుల దేవర. అవి 1000 కళ్ళు కాదు, వేరే. అవి కూడా పిల్లికి సంబంధించినవి. అది కూడా ఏం చేస్తుంది? ఇంద్రుడు చేసిన పని జ్ఞాపకం చేస్తుంది, ఇంద్రుడు చేసిన తప్పుని జ్ఞాపకం చేస్తుంది, గౌతముడి లాంటి వాడు పెట్టిన శాపాన్ని జ్ఞాపకం చేస్తోంది. అంటే పిల్లి ఎదురైతే మనం వెళ్ళినట్టయితే ఇంద్రుడు తప్పు చేశాడా లేదా పక్కనట్టే పెట్టండి, అపవాదం వస్తుంది కదా, రూపాంతరం చెందాడు కదా, జబ్బు వచ్చి పడింది. ఈ జబ్బుని పోగొట్టుకోవాలంటే యాగం చేయాల్సి వచ్చింది కదా, ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. ఇన్ని ప్రమాదాలు. అందుకని చెప్పి పిల్లిని అది అపశకునంగా చెప్తారు. పిల్లికున్న ఇంకొక లక్షణం చెప్పాలి. పిల్లికి ఓ మేనల్లుడు ఉన్నాడు, ఆయన పెద్ద పులి. సరే, మేనల్లుడు వచ్చి మావయ్య నాకు వేటాడడం ఇవన్నీ నేర్పవా అన్నట్ట. అనేసరికి ఎలా దూకాలి, ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి అన్నీ నేర్పింది పాపం పిల్లి. కానీ ఒక్కటి నేర్పల. ఏమిటది? పిల్లి గబగబా పాక్కుంటూ చెట్టు ఎక్కేస్తుంది, పాక్కుంటూ గోడ ఎక్కేస్తుంటుంది. అది చెప్పలే. మావయ్య నువ్వు నాకు అది నేర్పలేదేమిటి? నేర్పండ్రా బాబు. ఎందుకని? నీకు వేటాడడం నేర్పా, అడ్డమైన జంతువుని చంపుతావు. మనమైతే ఆకలేస్తే తింటాం, పెద్ద పులి ఆకలేకపోయినా తినేస్తూనే ఉంటుంది. సింహం మాత్రం ఆకలి అయితేనే తింటుంది. పెద్ద పులి ఎడుతుంది అనుకోండి, ఓ లేడి కనిపిస్తే ఇలా కొట్టడం, సగం తినడం, వదిలేసిపోవడం. మనం అంతా హోటల్లో అలాగే తింటాం. అది. అందుకని నేను గనక నీకు చెప్తే నువ్వు కూడా నా వెనకాల వచ్చి నన్ను తినేసి ఉండేవాడివి. అందుకని నిన్ను చెట్లెక్కడం తప్ప మిగిలినవన్నీ నేర్పాను నేను. ఇది కూడా పంచతంత్రంలో ఉంది. అంటే ఒక గురువుగా ఉండి అన్నీ నేర్పాడే, చెప్పలేదే. గురువు తప్పు చేసినట్టే కదా. ఇన్ని 3 రకాల తప్పులు అక్కడున్నాయి. అంతేనా? ఇన్ని రకాలు. అలాగే పిల్లికి పార్వతీదేవి శాపం కూడా ఒక చోటు ఉంది. ఆ కథ చాలా పెద్దది. అందుకని ఇన్ని కారణాల చేత అది పిల్లి శకునం అన్నది ఎదురవుతే ఇది జరుగుతుంది. అంచేత దయచేసి వద్దు అని చెప్పి. అంటే పిల్లి లోపల ఉన్న లక్షణాలు ఇవి. ఒకటి శరీరమే దోషము, శరీరం లోపల దోషము, మనస్సు లోపల దోషము. అది. కానీ చిన్నప్పుడు కొత్త ఆంధ్రవాచకం ఉండేది 1వ తరగతి. దాంట్లో అదిగో అందమైన పిల్లిరా, అదిగో అతడనున్నది అని పాఠాలు నేర్పించేవారు పాపం, ఆ నడక కోసం అని చెప్పి. అది సంగతి. ఇది విశేషం. ఖచ్చితంగా గురుగారు. అంటే ఇన్ని రోజులు మూఢనమ్మకం అన్న మనస్తత్వంతోనే ఉంటుండే. కాకపోతే ఈ రోజు తెలిసింది ఏంటంటే దాని వెనక ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎందుకని వెళ్ళొద్దన్నారు పెద్దవాళ్ళు అనేది ఈ రోజు వివరంగా తెలిసింది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.